భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. జేడి లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను 2 years బ్యాక్, వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే, మనల్ని అమ్మేసినోలే. ఇప్పుడు చూడండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు మోదీ ప్రకటించారు. 11 రూపాయలు ఈ రోజుకి ఇవ్వలేదు. దావోస్లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని రోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని, రేవంత్ రెడ్డిని అయితే ఆవిడ కలవే లేదు పాపం, అదాని అంబానీ మెగా కృష్ణరెడ్డిని తప్ప. మీకు ఈ దొంగలే కావాలా? ఇంకెంతకాలం మీకు ఈ గజ దొంగలు కావాలి? ఈ దోపిడీదారులు కావాలి? ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి? I am asking straight question to the Prime Minister Narendra Modi that Chandrababu Naidu, Pawan Kalyan and others don't ask. Number 1, why are you not selling steel plant? Because Dr. K.A. Paul brought 5 orders from March 12th, April 6th, September 25th, July 18th and November 28th not to sell steel plant. That means Modi ji cannot sell steel plant. Steel plant cannot be sold because K.A. Paul brought 5 Andhra Pradesh High Court written orders that they cannot sell. Number 2, where is the 11,000 crore, Modi ji? 19,000 acres left. 14,000 acres gone. 8 lakh crore property, $100 billion. You give us back the properties belong to Visakhapatnam, Andhra Pradesh and our Telugu community. 80,000 కోట్లు డీల్ చంద్రబాబు నాయుడు ఇస్తుంటే నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేస్తానని లెటర్ రాసి కోర్టులో ఫైల్ చేసి సిబిఐకి ఇచ్చిన తర్వాత ఆ డీల్ పోలవరం ప్రాజెక్టు చేయని వాడికి 1,10,000 కోట్లు కాళేశ్వరం కూలేశ్వరం అని, ఇది కూలేశ్వరం ప్రాజెక్ట్ అని నిన్న కాక మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుంటే మరలా ఆయనకి 15,000 కోట్లు మెగా కృష్ణరెడ్డికి ఈ రేవంత్ రెడ్డి ఎన్ని వేల కోట్లు తీసుకొని ప్యాకేజ్ స్టార్గా డీల్ ఇచ్చాడు. ఇక్కడ డావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్తో ఫోటో తీసుకుంటున్నాడు. ఈయన కొంచెం పెద్ద చైర్ వేసుకొని బిల్ గేట్స్ ఏదో ఆయన శిష్యులాగా బతిమాలితే నేను పరిచయం చేశాను. మీ అందరికీ ఆ సంగతి తెలిసి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఫస్ట్ నేను దేవగౌడకు పరిచయం చేశాను 96లో 97లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇప్పించాను. 700 కంపెనీలు తీసుకొచ్చా. రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే సర్వనాశనం చేసిన ఈ సిగ్గులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లు వేస్తున్నారు. ఇంకొకడైతే ఉండడు. నవంబర్ 23 198 మంది లీడర్స్ వస్తే ముఖ్యమంత్రి గారు రండి అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా? లాస్ ఏంజలస్ దావోస్ వెళ్ళి అదానికి డీల్ ఇస్తున్నారు. మెగా కృష్ణరెడ్డి 2.5 లక్షల కోట్ల అవినీతి చేసిన ఆయనకి డీల్ ఇస్తున్నారు. ఏమేనంటే కాల్ చేసి నన్ను చంపుతారంట. రేయ్, మీలాంటి వాళ్ళు 100 మందిని చూసి నన్ను చంపుతున్న వాళ్ళు అందరూ తెచ్చారు. మీకు తలంపు రాకముందే మీరు పోతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% మనం ఉన్నాం. 6 కులాల అగ్రవర్ణస్తులు అభివృద్ధి కోరుకున్న వాళ్ళు, అప్పులు తీర్చుదామన్న నన్ను కోరుకుంటారు. ఇదే నా మెసేజ్. ఏంటి? దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు ఖాళీ చేతులతో వచ్చాడు, రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వచ్చాడు, మళ్ళీ తెలంగాణని మెగా కృష్ణరెడ్డికి తాకట్టు పెట్టాడు. మోదీ వచ్చి 11,000 కోట్లు కాదు 11 కోట్లు కూడా మనకి ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి వీళ్ళందరూ ప్లాన్ చేస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. మీరు నాతో ఉంటారా? ఈ దొంగలు గజ దొంగలతో ఉంటారా? తెలుసుకోండి. మీ కొరకు నన్ను ఇంకా ఫైట్ చేయమంటారా? లేదా మాకు బానిసత్వమే కావాలి, దరిద్రమే కావాలి, మోసగాలే కావాలి, కుటుంబ కుల పాలనే కావాలి, మనకి బీసీలు పాలన వద్దు, 3% ఉన్న వీళ్ళు 3 ముఖ్యమంత్రులు, 1% ఉన్న వాళ్ళు 2 ముఖ్యమంత్రులు, 5% ఉన్న రెడ్లు 12 ముఖ్యమంత్రులు, 60% ఉన్న మన బీసీలు, 90% ఉన్న మన బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు పదవి వస్తుంది?
ఈ ఆర్ కృష్ణ లాంటి దరిద్రులు ఉన్నంత వరకు రాదు. ఒకరోజు తెలుగుదేశం, ఒకరోజు బీఆర్ఎస్, ఒకరోజు టీఆర్ఎస్, ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు వైసీపీ, ఇప్పుడు బాపనోలు పార్టీ చేరాడు, ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. ఏమనంటే న్యాయం చేస్తాడు, సిగ్గు లేదు. పెద్ద చెప్ప పట్టుకొని అడుక్కు తినండిరా మీ నాయకులు అందరూ. మా బీసీలని, మా ఎస్సీలని తాకట్టు పెట్టున్న ప్రతి నాయకుడిని మీరు ఊర్లో రాకుండా నిలబెట్టి అడగండి. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు. చిరంజీవికి సిగ్గులేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళా బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీకి, బీజేపీ అంటే పదవి కొరకు బీజేపీకి బానిస అయిపోయాడు. మళ్ళా ఇంకా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరెందుకు? డిప్యూటీ సీఎం తాలూకా సిగ్గులేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకుంటారు. సిగ్గున్న ప్రతి ఒక్కరు ఛీ పవన్ కళ్యాణ్ నీకు బుద్ధుందా, సిగ్గుందా, కేఏ పాల్తో జాయిన్ అవు. పదవి కొరకు మాయావతి కాళ్ళ మీద పడ్డావు విశాఖపట్నం. పదవి రాలేదని మోదీ కాళ్ళ మీద పడుతున్నావు. ఎస్ఎంఎస్లు పంపించి పవన్ కళ్యాణ్ అనండ్రా అని మోదీ వచ్చినాం. అడేం చేస్తాడు ఆ యూజ్లెస్ ఫెలో? యూస్ఫుల్ ఉన్నోళ్ళు ఎవరు? రాష్ట్రాన్ని కాపాడినోళ్ళు, అభివృద్ధి చేసినోళ్ళు, అప్పులు తీర్చినోళ్ళు, ఉద్యోగాలు తెచ్చినోళ్ళు, కంపెనీలు కట్టినోళ్ళు, స్టీల్ ప్లాంట్ని కాపాడినోళ్ళు, స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొచ్చినోళ్ళు. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.